కరుణా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడును, మేకులతో కొట్టబడును. ఘనదేవుడు మనపై తన ప్రేమను చూపెను, ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను. ఘనదేవుడు మనపై తన ప్రేమను చూపెను, ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను. ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు, ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు. కరుణా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను, కొరడాల దెబ్బలతో తడబడుతూ నడిచెను. బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను, కొరడాల దెబ్బలతో తడబడుతూ నడిచెను. అలసి సొలసి నిస్సహాయుడై తాను నిలిచెను, అలసి సొలసి నిస్సహాయుడై తాను నిలిచెను. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడెను, మేకులతో కొట్టబడెను. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను
ఈ లోకంలో బ్రతికాలేనయ్యా, నీవు లేకుండా నేను. ఈ లోకంలో బ్రతికాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించడం. మమ్ము మరువని మా దేవా, నిండు మనసుతో వెంబడించడం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మాతో కూడా ఉండునంటివి మరణి మా దేవా, మాతో కూడా ఉండునంటివి మరణి మా దేవా. పరము చేరు వరకు దేవా, మమ్ము నడిపెదవు. పరము చేరు వరకు దేవా, మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మారావంటే చేదైనా శ్రమలు ఎన్నైనా, మారావంటే చేదైనా శ్రమలు ఎన్నైనా, మధురముగా చేయు దేవా ముందుకే సాగెదము. మధురముగా చేయు దేవా ముందుకే సాగెదము. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము మరువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. శత్రువు మాపై చెలరెగగా కృంగదీయ జుడగా, శత్రువు మాపై చెలరెగగా కృంగదీయ జుడగా. యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివే. యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివే. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము మరువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము. కష్టములెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము.
మాకు తోడుగా నీ ఉండగా మేము భయపడము. మాకు తోడుగా నీ ఉండగా మేము భయపడము. మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించడం. మమ్ము మరువని మా దేవా నిండు మనసుతో వెంబడించడం. తోడుగా నీ ఉంచువి జీవిత యాత్రలో నిన్ను విడువనంటే అభయము సవిసివే. నిన్ను విడువనంటే అభయము సవిసివే. నీవు చేసిన మేలులకై ప్రభువగన పరతు. నీవు చేసిన మేలులకై ప్రభువగన పరతు. మమ్మ విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించడం. మమ్ము మరువని మా దేవా నిండు మనసుతో వెంబడించడం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకలేను. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆదరించినను. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆదరించినను. నా వెంట నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. నా వెంట నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. నా వెంట నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. నా వెంట నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా
ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను, మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను, నా వెంట నీ ఉండినావు, దయ చూపి దీవించినావు, నా వెంట నీ ఉండినావు, దయ చూపి దీవించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకలేను, నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. హల్లెలూయా. ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కుడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేనాక. కాబట్టి ప్రియులారా, మనం దేవుని ప్రేమిస్తున్న దేవుని చేత పిలువబడిన ప్రియులారా, మనకు అన్ని కూడా అంత కూడా మేలు కొరకు సమకూర్చబడతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఏ విషయమైనా సరే అంత మేలు కొరకని ప్రియులారా సత్యం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తెలియకుండా ఏమీ జరగడం లేదు. కాబట్టి అన్ని విషయాలు ప్రియులారా మన దేవుల్లో ఆధారపడుతున్న మనకు మేలుగరంగా దేవుడు తప్పకుండా మార్చే దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ప్రారంభంగా మనం ఒక వాక్యం మనం చదువుదాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తల కార్యములు ప్రియులారా 1వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా మనం ఒకసారి మనం చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతట భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పింది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మన మీదకి వచ్చినప్పుడు శక్తి వస్తాయి అన్నమాట. దేని కొరకు ఆ శక్తి అంటే ప్రాముఖ్యంగా వాక్యంలోనే రాయబడింది, మన కొరకు, నా కొరకు, మీ కొరకు, మన కొరకు ప్రాణం బట్టి సమాధి నుండి 3వ రోజు తిరిగిలేచి పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేసి మనను సకల సత్యంలో నడిపిస్తున్న ఆ గొప్ప ప్రేమ కలిగిన యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం ఇతరులకు తెలియపరచాలి అనమాట. తెలియపరచాలి. దాని కొరకు ప్రియులారా మనకు శక్తి కావాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు అనమాట. బలపరుస్తాడు. కాబట్టి బట్ యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ నింబదల ప్రియులారా మనం పొందినప్పుడు మనకు ఆ శక్తి వస్తాయి అనమాట. యేసుక్రీస్తు గురించి చెప్పినట్టు బలం వస్తాయి అనమాట. మనకు అవసరం అనమాట. యేసుక్రీస్తు గురించి చెప్పాలని మన కోరిక ఉంది, కానీ చాలాసారి మనం పోతున్నారేమో. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింబదల ప్రియులారా మనం తప్పకుండా మనం పొందాలి అనమాట. పరిశుద్ధాత్మ నింబదల మనం పొందాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఉన్న వ్యక్తులు ప్రియులారా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు తప్పకుండా యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పేవారిగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఒక బిజినెస్
బైబిల్ గ్రంథం ఇలా రాయబడింది, యూ విల్ బి మై విట్నెస్. ఇప్పుడు మనం బ్రదైనంతకాలం సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు బ్రదైనంతకాలం పరిశుద్ధాత్మతో నింపబడి యేసుక్రీస్తు ఒక సాక్షులుగా ఉండాలన్నమాట. అంటే మనం మాటలు మాత్రం కాదు, మన జీవితం కూడా సాక్ష్యం కలిగి ఉండాలన్నమాట. మనం మాటలు మాత్రం కాదు, దానితో పాటు మన జీవితం కూడా ప్రాముఖ్యం అనమాట. కొన్నిసారి మన మాటలు ప్రభు గురించి చెప్తారేమో, జీవితం తేడా ఉండొచ్చు. కాబట్టి జీవితం కూడా అంటే మన జీవితం కూడా దేవునికి సమర్పించాలి. అంటే మన క్యారెక్టర్ కూడా దేవుడు పరిశుద్ధాత్మ వలన వాక్యానుసారంగా పరిశుద్ధపరచినట్టు ప్రియులారా మనం సమర్పించుకోవాలి దేవునికి. స్తోత్రం. కాబట్టి బట్ యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ అండ్ యూ విల్ బి మై విట్నెస్ టెల్లింగ్ పీపుల్ అబౌట్ మీ ఎవ్రీవేర్. కాబట్టి అన్ని చోట్ల ప్రియులారా మనం ప్రభు గురించి చెప్పేవారుగా ఉండాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభుత్వం చెప్తున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం. ఎందుకంటే వారి వలన దేవుని రాజ్యం వ్యాప్తి జరుగుతుంది అనమాట. ఇప్పుడు సువార్త ప్రియులారా ప్రేరించడం, లేదంటే ఇది వినిపించడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ఎందుకంటే ఈ సువార్త వినిన కొలది, అది ప్రేరించబడుతున్న కొలది ప్రజల్లో, వింటున్న ప్రజల్లో, నమ్ముతున్న వారిలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యం చేస్తాడు. వారిని కూడా దేవుని కుమారుడు కుమార్తెగా దేవుడు దేవుని రాజ్యంలోనికి దేవుడు నడిపిస్తాడనమాట. అది సాతానుకు తెలుసు. కాబట్టి ఈ సువార్త ప్రేరించకుండా అన్ని విధంగా అంటే సాధ్యమైనంత విధంగా దెయ్యాలు ప్రయత్నం చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అయినా సరే ప్రియులారా దేవుని చిత్తం అనేది పరిశుద్ధాత్మతో నింపబడి మనందరం దేవుని ప్రేమ, ఇంగ్లీష్ బైబిల్ ఇలాగా రాయబడింది, టెల్లింగ్ పీపుల్ అబౌట్ మీ ఎవ్రీవేర్. అన్ని చోట్ల చెప్పాలి అనమాట. ఎక్కడైనా సరే మనకు దేవుడు అవకాశం అనుగ్రహిస్తున్న కొలది సాధ్యమైనంత అందరితో ప్రియులారా ఇది చెప్పాలి. ఎందుకంటే ఇది మానవులకు అందరికీ అవసరం అనమాట. ఇది ప్రతి ఒక్కరికి ప్రియులారా అవసరం. ఎందుకంటే దేని వల్లనే ప్రజలు నిత్య జీవన రక్షణ, పాప క్షమాపణం దేవునితో కనెక్ట్ అవుతాయి అనమాట. వేరే మార్గం లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని ప్రేమ ఇతరులతో చెప్పేవారుగా ఉండినట్టు దేవుడు యేసునామములో మనల్ని మీలో చాలా మంది అభిషేకంతో నిలబడిన వారుగా చెప్తున్న వారు ఉన్నారు. దాన్ని బట్టి స్తోత్రం. కానీ అధికంగా దేవుడు అభిషేకించి ఇంకా కూడా బలంగా ప్రియులారా ఇతరులతో యేసుక్రీస్తు ప్రేమ చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ ప్రాణ శరీరాన్ని యేసునామములో దేవుడు బలపరిచినాక. హల్లెలూయా. కాబట్టి దాని వలన చెప్తున్న మనకు మేలు, ఇద్దరులకు మేలు, దేవుని రాజ్యం విస్తరం అందరికి మేలు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త చెప్పడం వలన ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి యేసుక్రీస్తు గురించి చెప్పడం వలన ప్రతి ఒక్కరికి మేలు అనమాట. కానీ కొందరిగా సత్యం తెలియలేదేమో, కానీ అందరికీ ప్రియులారది మేలని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యూ విల్ బి మై విట్నెస్. కాబట్టి మనం ఎవరు గురించి చెప్పాలి, ఎక్కువ మనం ఎవరి గురించి చెప్పాలి, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం. ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాము. కాబట్టి ఎన్నో విషయాలు మనం మాట్లాడుతున్నాం. కాబట్టి దేని గురించి మనం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం, ఎక్కువ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు కోరుతుంది ప్రాముఖ్యంగా అంటే శిష్యులతో చెప్పారు, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆమె నా గురించి అంటే మరి యేసుక్రీస్తు గురించి ప్రియులరా చెప్పాలని ప్రభు కోరుతుంది అనమాట. కాబట్టి దానిలో దయచేసి ప్రియులరా మనం సిగ్గుపడవద్దు. కొన్నిసారి భయం అడ్డుపడతాము, భయం స్పిరిట్. కాబట్టి పెరికితనము గల ఆత్మదేవుడు వెళ్ళలేదు కానీ ఫియర్, ఆ స్పిరిట్ చాలా సరే మనం ప్రభు గురించి చెప్పకుండా ఆపేస్తే అనమాట. కాబట్టి దానికి బదులుగా దేవుడిని చేశాడు, అధికంగా బలపరుస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచు అనేందు నేను సమస్తం చేయగలను. కాబట్టి ఒత్తిడి ఒకవైపు పెరుగుతున్న కొలది దేవుని శక్తి, దేవుడు అధికంగా ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడనమాట. మన దేవునిలో ఆధారపడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా ప్రభు గురించి చెప్పడం చాలా గొప్పది, చాలా అంటే చాలా గొప్పది అనమాట. ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో నింపబడి మనందరి ప్రభు గురించి చెప్పాలి. నేను మాత్రం కాదు, లేదంటే కొందరని కాదు. ఎవరైతే దేవుని చేత పిలువబడిన వారు అంటే సువార్త ద్వారా పిలువబడి నమ్మిన ప్రతి ఒక్కరు చెప్పాలి అనమాట. రక్షణ పొందిన దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరు, దేవుని ప్రేమ గ్రహించిన వారు, దేవుని ద్వారా మేలు పొందిన ప్రతి ఒక్కరు ఆ గొప్ప ప్రేమ కలిగిన సర్వశక్తి ముదుడైన సర్వజ్ఞాని సర్వవ్యాపి పరిశుద్ధుడు
గొప్ప దేవుని గురించి ప్రియులారా మనం చెప్పాలి దేవునికి స్తోత్రం. కాబట్టి బ్రదర్నంతకాలం ప్రియులారా చెప్పాలి అనమాట దేవునికి స్తోత్రం. ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత సామర్థ్యం అనుగ్రహిస్తాడో అంత సామర్థ్యాన్ని బట్టి యేసునామములో చెప్పాలి దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు మనం ఎలాగ చెప్పాలి అని దేవుడు హోలీ స్పిరిట్ నడిపిస్తాడు. కాబట్టి ఎవరితో చెప్పాలి అంత పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనం నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చెప్పాలి. కాబట్టి ప్రియుల దేవుని కృపను బట్టి స్తోత్రం. కొందరు నాతో సువార్త చెప్పామన్నమాట. అది 2022 సంవత్సరంలో దాదాపు 3 వ్యక్తులను దేవుడు వాడుకున్నారు నాతో సువార్త చెప్పడానికి. ఫస్ట్ నేను నమ్మలేదు, అయినా కానీ వారు చెప్పిన మాటలు నాలో పడినట్టే. ఈ మాటలు ఒక ప్రత్యేకత ప్రియులారా మనం చూస్తున్నట్టు ఎవరైనా విని ఉంటే అది వారి లోపల ఉండడానికి అవకాశం ఉంది. తగిన టైంలో అది పని చేస్తుంది అనమాట. కాబట్టి ఈ మాటలు మనం వింటున్న కొలది అది మన మనసులో పడతాయి అనమాట, మన హృదయంలో పడతాయి అనమాట. తగిన సమయంలో దాని అది మనం ప్రియులారా మనం ఆధారపడుతున్నప్పుడు దాని పనులు జరుగుతాయి అనమాట. అంటే 3 సువార్త చెప్పాం కానీ నేను నమ్మలేదు. కానీ నాకు ఇబ్బంది వచ్చినప్పుడు వారు చెప్పిన యేసుక్రీస్తు గురించి నాకు జ్ఞాపకం వచ్చింది అనమాట. అంటే కష్టకాలంలో ఇబ్బంది శ్రమ అనుభవంలో శ్రమ వచ్చినప్పుడు మన మనుషులు మనల్ని కొన్నిసారి మర్చిపోతాయి అనమాట. మనుషులు మనకు డబ్బు తగ్గిపోయినప్పుడు నీ వద్దు లేదని మీతో ఫ్రెండ్షిప్ వద్దు అని చాలా మంది చెప్తారు. డబ్బు ఉండి అందరు పరిగెత్తుకొని వస్తాయి. సరే, కాబట్టి శ్రమల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రియులారా ప్రభువును జ్ఞాపకం వచ్చింది అనమాట. అది కూడా గొప్ప ఆశీర్వాదం. శ్రమల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రియులారా ప్రభువును మన జ్ఞాపకం చేయడం చాలా గొప్పది. ఎందుకంటే నా సమయంలో తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఇది మంచి ఒక సమయం అనమాట. శ్రమలో ఉన్నప్పుడు మనకు మంచి సమయం కాదేమో, కానీ ప్రభువును మనం జ్ఞాపకం చేసి ఉండే ప్రభుత్వం ఆ సమయంలో మాట్లాడుతున్న వ్యక్తులుగా ఉండే ఎప్పుడైనా సరే శ్రమలో మాత్రం కాదు, ఏ టైంలో ప్రభుత్వం మాట్లాడవచ్చు. కానీ చాలా మంది ప్రియులారా మనం చూస్తుండే శ్రమ కాలంలో ప్రభువును ఎక్కువ తలెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు ఎవరు సహాయం చేయడానికి లేదు. కాబట్టి ఇప్పుడు అప్పుడు దేవునితో ప్రభువా మీరు సర్వశక్తి మందుడన్న దేవుడు అంటే సహాయం చేయమని ప్రార్థన చేశాను, దేవుడు సహాయం చేసే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు సజీవుడైన దేవుడు. ఎవరైనా సరే ఎంత ఘోరమైన పాపి అయినా సరే ఏసే నాకు సహాయం దయచుమంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఇంత ఘోరమైన పాపి అని కాదు. అంటే దేవుడు సహాయం ఎవరైతే అడిగినట్లయితే ఏ మనిషి అయినా సరే, భూమిలో ఉన్న ఏ మనిషి అయినా సరే ఏసే నాకు సహాయం కావాలి, నా పాపాలు క్షమించు, నాకు సహాయం దయచేయమంటే ప్రభు నేను నమ్ముతున్నా ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు అంత కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. ఎందుకంటే ప్రభుకు తెలుసు ప్రభు సహాయం చేయలేదు అంటే ఆ వ్యక్తి ఇంకా నాశనం అయిపోతుంది అనమాట. ఆ వ్యక్తిని సాతాన్ లాక్కుని పోతే. కాబట్టి ప్రియులారా ప్రభు ఎవరైనా సరే ఎంత ఘోరమైన పాపి అయినప్పుడు ఎస్ఐ నాకు సహాయం దయచేయమంటే తప్పకుండా ప్రియులారా దేవుడు అంటే శ్రమలు ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి మన పరిస్థితి ఎరిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితులు ఎరిగి ప్రియులారా మనకు తగిన కాలంలో మనకు సహాయం చేసే దేవుడు మన గొప్ప సజీవుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు మనకు తెలుసు మన జీవితంలో ఎన్నో మేళ్ళు, లెక్కలేని మేళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు దాకా చేశామన్నమాట. కాబట్టి ఈ లెక్కలేని మేళ్ళు పొందిన మనం అది ప్రియులారా దయచేసి దాచిపెట్టవద్దు దేవునికి సోదరు. ఈ రోజు కూడా ఒక వ్యక్తి మన మధ్యలో ఉన్న అబ్రహాం బ్రదర్ సాక్ష్యం చెప్తారు. తన జీవితంలో ఈ మీటింగ్ తర్వాత అంటే ఈ వాక్యం అయిపోయిన తర్వాత తన జీవితంలో దేవుడు చేస్తున్న ఒక గొప్ప కార్యం వారు చెప్పడానికి సిద్ధంగా ఉన్న దేవునికి సోదరు. కాబట్టి ప్రియులారా మన దేవుడు సజీవుడైన దేవుడు. ఇప్పుడు మన దేవుని గురించి ఎన్నో విషయాలు మనకు చెప్పడానికి ఉంది, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ మనం చాలాసారి అది చెప్పడం లేదు. మనం అనుకున్నాము ఇంకా మనకి ఏదైనా క్వాలిఫికేషన్ రావాలి, లేదంటే ఎవరైనా పర్మిట్స్ ఇవ్వాలి, ఇంకా మనకు ఏదో ఇప్పుడు రావాలి, వచ్చిన తర్వాతమే చేస్తామని మనం అనుకున్నారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం అనుభవించినది ఇతరులతో చెప్పాలి, లేదా మనం రుచి చూస్తున్నది మన ఇతరులతో చెప్పాలి. దానికి మనం అంటే కలిగిన హృదయం అనమాట. అంటే మనసు అంటే ప్రేమతో నింపబడి థ్యాంక్స్ గివింగ్ అంటే థ్యాంక్స్ కలిగిన హృదయంతో నిండు హృదయంతో అంటే దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా మనం చెప్పాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం హృదయం ప్రేమతో నింపబడుతున్నప్పుడు మనం చెప్పేవారుగా మార్చబడతాయి. కానీ
మనం చెప్పేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రభు గుర్చు ప్రియులార ఈ కాలంలో మనం అదేంగా చెప్పాలి అనమాట. అదేంగా చెప్పాలి, తక్కువ కాదు. ఎంత సాధ్యమైన విధంగా అంత విధంగా మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రేరేపించాలి. దేవుడు అది కోరుతుంది. అప్పుడు యేసు కూడా స్పష్టంగా చెప్పాలి, యూ విల్ బీ మై విట్నెస్ టెల్లింగ్ పీపుల్. ప్రతి ఒక్కరు చెప్పాలి అనమాట. టెల్లింగ్ పీపుల్ అబౌట్ మీ ఎవ్రీవేర్ అని రాయబడింది. నా గురించి యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రయాణంలో ముందుకు వెళుతున్నాం. మనం నిత్యత్వం వైపు మనం వెళుతున్నాం అనమాట. పరలోకం వైపు మనం వెళుతున్నాం, ప్రయాణంలో వెళుతున్నాం. కాబట్టి ఈ భూమిలో మన ఎల్ల కాలంలో మనం ప్రభు గురించి చెప్పేవారిగా మనం ఉండలేదన్నమాట. ఆ సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భూమిలో మన ఎల్ల కాలంలో యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఎల్ల కాలంలో మనం ఉండలేదు. ఎందుకంటే దేవుడు మనకు లిమిటెడ్ సమయం, దేవుడు మనకు ఒక సమయం అనుగ్రహించామన్నమాట, అంతే. తర్వాత దేవుడు యేసుక్రీస్తు రాకడం లేదంటే మనం వెళ్ళిపోవాలన్నమాట. దేవుడు పిలుస్తాడు. కాబట్టి భూమిలో ప్రియులారా మనం బ్రతికినప్పుడు ఒక టైం ఉంది, లిమిటెడ్ సమయం అన్నమాట. ఆ లిమిటెడ్ సమయంలో ఆ సమయం ప్రియులారా అందుకు లిమిటెడ్ సమయం కాబట్టి దయచేసి మనం సమయం సద్వినియోగం చేయాలని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. మనం అనుకున్నారు ఈ రోజు అయిపోయినా, ఈ రోజు ఒకవేళ అయిపోయి ఉంటే రేపు దేవుడు ఇస్తాడు, రేపు అయిపోయి ఉంటే ఇంకా ఒక రోజు ఇస్తాడు. కానీ ఒక రోజు తప్పకుండా మనం ఆమె ఎండ్ అవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఈ భూమిలో మనం బ్రతికినప్పుడు ఒక లిమిటెడ్ సమయంలో మనం ఉన్నాయి కాబట్టి, ఆ లిమిటెడ్ సమయం కాబట్టి అన్లిమిటెడ్ కాదు, నిత్యత్వంలో అన్లిమిటెడ్ అనమాట పరలోకంలో. కానీ ఇక్కడ లిమిటెడ్ సమయం కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ఆ సమయం మంచిగా వాడుకోవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి అది కూడా నేర్చుకోవాలి అనమాట. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలి. ఆ బుద్ధి జ్ఞానం మనకు ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది? చెప్పినప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం ఏదైతే వింటున్నారో దాన్ని బట్టి వింటున్న వ్యక్తులకు విశ్వాసం వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం గొప్ప యేసుక్రీస్తు గురించి మనం ప్రియులారా మనం చెప్పేవారు ఉండాలి. దాని కొరకు మనం దేవుడిచ్చిన ఆరోగ్య బలం వాడుకోవాలన్నమాట. ప్రార్థన చేసుకొని వాడుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత ప్రియులారా మనం చెప్పేవారు ఉండాలి. చెప్తున్న వారిని మనం ఎంకరేజ్ చేసేవారు కూడా ఉండాలి. డిస్కరేజ్ చేయవద్దనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి ప్రాముఖ్యంగా ఒక్కరు చెప్తున్న కొద్ది ఒక చోటులో వారు మాట్లాడుతున్నారు, వెంటనే మనం మైక్ ఆపేసుకొని లేదంటే మైక్ గట్టిగా మనం పట్టుకోవద్దనమాట. ఇంకొక చోటులో చెప్పవచ్చు అనమాట. అంటే గొడవ చేసుకొని చెప్పవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొడవ చేసుకొని అబ్బో నాకు కావాలి అని అట్లా మనకు చాలా ఏరియా ఉంది. ఒక చోటులో ఒకరు చెప్తానంటే కొంచెం మనం మారి ఇంకా వేరే ఎంతో మంది ఉంది, చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియుల వారితో అయినా మనం చెప్పాలి. కానీ ఇది సమాధాన సువార్త అనమాట. సమాధాన సువార్త కాబట్టి గొడవ సువార్త కాదు. లేదా లొల్లి పెట్టుకొని మనం ఇంకా ఒకరిని మనం సాధించేది కాదు. అప్పుడు ఆ ఉద్దేశం మారిపోతుంది అనమాట. కాబట్టి అందుకొరకు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియుల మనం దేవుని ఒక ప్రేమ సువార్త మనం అధికంగా చెప్పాలి. కాబట్టి ప్రియుల రోమిలకు రాసిన పత్రిక 10:17 రాయబడింది, వినుట వలన విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి. క్రిస్తు గురించి వినడం వలన, వినిపించడం వలన విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ప్రియులారా మనం చూస్తే యేసుక్రీస్తు గురించి మీరు ఎక్కువ చెప్తున్న వ్యక్తిగా ఉంటే మీ విశ్వాసం టాప్ లెవెల్లో ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు అంటే ఆడియన్స్ మాత్రం కాదు, మీరు కూడా వింటారనమాట. అందుకొరకు ప్రీచర్స్ దేవుని వాక్యం ప్రేరిస్తున్న వారు విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఎందుకంటే వారు చెప్తున్నది వారు కూడా వింటున్నాం అనమాట. ప్రజలు వింటున్నారు. ఇప్పుడు నేను మీతో చెప్తున్నది నేను కూడా వింటున్నాను అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వినడానికి దేవుడు మహాకృపను బట్టి దేవుడు మనకు అందరికీ 2 చెవులు ఇచ్చినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం వినిపించే వారు ఉండాలి. ఒకసారి ప్రియులారా మనం రోమిలకు రాసిన పత్రిక 17 ఒకసారి మనం చదువుదామా? దేవునికి స్తోత్రం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఆమేన్. కాబట్టి ప్రియులారా స్పష్టంగా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ మెథడ్ ప్రియులారా మనం చూసినట్లయితే దెయ్యాలు కూడా వాడినట్టు అర్థం చేసుకోవచ్చు. స్తోత్రం. కాబట్టి దాని గురించి నేను ఎక్కువ చెప్పడానికి కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం ఈ మంచి క్రిస్తు గురించి అంటే మంచి మన పాట పాడేం కదా, మన దేవుడు మంచి యేసయ్య అనమాట. ఈ మంచి యేసయ్య గురించి మనం చెప్పాలి అనమాట. దాని కొరకు దేవుడు ప్రియులారా మనకు నిత్య జీవనం ఇచ్చాము, అభిషేకించాము, జ్ఞానం ఇచ్చాము, ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టామన్నమాట. కానీ కొందరిది ఒప్పుకోవడం లేదేమో, అంగీకరించడం లేదేమో. ఎందుకంటే
దాని రుచి తెలియలేదు కాబట్టి కాబట్టి రుచి చూస్తున్న ప్రియులను మనం పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి నడిపిని బట్టి అధికంగా చెప్పాలి అనమాట. కాబట్టి సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్. కాబట్టి విశ్వాసం, నేను యేసుక్రీస్తు గురించి నాతో 3 వ్యక్తి చెప్పారనమాట. దానికి ముందు కూడా కొన్నిసార్లు నేను బైబిల్ చదివాను తెలియకుండా, అంటే కొన్ని బుక్స్ మా ఇంటిలో ఎవరో ఇచ్చారనమాట. నేను చిన్నప్పుడు ఆ బుక్ పుట్టిగా నేను చదివాను అనమాట. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులరా స్కూల్లో చదివినప్పుడు కూడా బైబిల్ వాక్యాలు ప్రతిరోజు వారు బైబిల్ ఓపెన్ చేసి, అప్పుడు ఆ కాలంలో నేను చదివిన ఒక స్కూల్లో ప్రతిరోజు ప్రియులరా బైబిల్ ఓపెన్ చేసి వారు ప్రార్థన చేసుకొని క్లాస్కు ముందు బైబిల్ ఓపెన్ చేసుకొని ఒక వాక్యం వారు చదువుతారనమాట. నేను అప్పుడు ఆ కాలంలో చదివినప్పుడు. కాబట్టి అలా కూడా నేను రాష్ట్రవులైన యేసుక్రీస్తు గురించి నేను అప్పుడు చిన్నప్పుడు విన్నామన్నమాట. సరే, కాబట్టి ప్రియులారా మనం ఈ వినిపించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. బైబిల్ మనకు నేర్పిస్తున్న ఇదని సత్యం అనమాట. సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్. మనం వినిపించడం వల్ల మాత్రమే అనమాట విశ్వాసం. ప్రజలు విశ్వాసులుగా మార్చబడాలి అంటే, దానిలో నమ్మాలి అంటే వినిపించేవారు ఉండాలి. ఇప్పుడు వినిపించేవారు లేదు అంటే, ప్రేరించేవారు లేదు అంటే వారు వినలేదు, ఈ విశ్వాసంలో రాదనమాట. కాబట్టి ప్రియులారా మనం ఏ విధమైన అంటే అన్ని విధంగా అంటే దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అన్ని విధంగా మనం ఇది చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది జూమ్ మీటింగ్ అయినా సరే, యూట్యూబ్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, టీవీ అయినా సరే, ఏ విధమైనా సరే, డైరెక్ట్ అయినా సరే, స్తోత్రం. కాబట్టి ఏ విధమైన సరే, అది ఫోన్ ద్వారా అయినా సరే, ఏ విధమైన సరే ప్రియులారా ఇది మనం ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఇది ప్రియులారా మనం వినిపించే వారిగా ఉండాలి. అలాగే చేస్తున్న కొలది వింటున్న వారిలో చాలా మంది అంటే వారిలో పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తాడు. వారు నమ్మేవారుగా యేసునామములో మార్చబడతాయి అనమాట. ఎందుకంటే దీనిలో పవర్ ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. శక్తి ఉంది అనమాట. సువార్తలో పవర్ ఉంది, శక్తి ఉంది. కాబట్టి ప్రియులారా మనం వినిపించే వారు ఉండాలి. ఇద్దరును వినిపించే వారి కొరకు ప్రత్యేక ప్రార్థన కూడా చేయాలి మనం. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది కదా, పౌలు చెప్తున్నారు, చెప్పారు, నేను మాట్లాడుతున్నప్పుడు నేను సరిగా అంటే దేవుని చిత్తానుసారంగా మాట్లాడినట్టు నా కొరకు కూడా ప్రార్థన చేయమని చెప్పామన్నమాట. కాబట్టి ప్రత్యేక ప్రియుల దేవుని ప్రేమ సువార్త చెప్తున్న వారి కొరకు మనం వారి కొరకు తోడ్పడి నిలబడాలి, వారి కొరకు గట్టిగా ప్రార్థన చేయాలి, వారు దేవుని చిత్తానుసారంగా మాట్లాడినట్టు ప్రియులరా. కాబట్టి దేనిలో ప్రియులరా మనం అందరం ఇంక్రీజ్ అవ్వాలి అనమాట. అన్నదిన ఇంక్రీజ్ అవ్వాలి, వినిపించేవారుగా మనం ఉండాలి. అప్పుడు దానికి ఫ్రూట్ లేదంటే రిజల్ట్ కూడా తప్పకుండా ప్రియులరా మనం చూసినట్టు దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. కాబట్టి ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అనమాట. దేవుని ప్రేమ సువార్త చెప్పడం అంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప అనమాట, గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు కొందరు మనం చూస్తున్నట్టే ప్రాణం కూడా త్యాగం చేస్తున్న వారు మనం చూస్తున్నాం. సరే, కాబట్టి అయినప్పుడు కూడా ప్రియులరా దేవునికి స్తోత్రం. వారు ఆత్మ మాత్రం యేసుక్రీస్తు చెప్పారు, దేహమును చంపిన వారిని భయపడవద్దని చెప్పారు. ఒకవేళ మనుషులు మాక్సిమం ఏం చేయాలంటే వారు దేహాన్ని చంపేస్తారు, దానికంటే ఏం చేయలేదు. కానీ ఆత్మను మనం సువార్త దర్శన పొందిన మన ఆత్మను మాత్రం ఎవరు ఏమి చేయలేదన్నమాట. ఏ సాతను కానీ, ఏ మనుషులు కానీ, ఏ గర్గం కానీ, ఏ గన్ను కానీ ఏది కూడా మన ఆత్మలో ఏమీ చేయలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మ ఎక్కడ ఉంది అదే జయమని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన ఆత్మ ఎక్కడ ఉంది? దేవుని చేతిలో మన ఆత్మ ఉందా లేదంటే సాతాన్ ప్రభావాలు ఉందా? కాబట్టి దేవుని చేతిలో మన ఆత్మ ఉండడమే ప్రియులారా జయమని అర్థం చేసుకోవాలి. కానీ మనం అనుకున్నాము బయట ఉన్న విషయాలు అందరూ చూసుకొని కారు కొన్నప్పుడు, ఇల్లు కట్టినప్పుడు, లేదంటే డబ్బు చేతిలో ఎక్కువ వచ్చినప్పుడు అదే జయమని మనం అనుకున్నాము. అది మంచిది, కానీ దానికంటే ప్రియుల గొప్ప జయం ఏంటిదంటే మన ఆత్మ ఎవరి చేతిలో ఉంది? యేసుక్రీస్తు చేతిలో మన ఆత్మ ఉంటే అది సేఫ్టీ అనమాట. దేవునికి స్తోత్రం. అదే సువార్త వినిపించడం వలన ప్రతి ఒక్క ఆత్మ కూడా యేసుక్రీస్తు చేతిలోనికి క్రిస్తుతో కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు క్రిస్తులో ప్రియులారా మన ఆత్మ ఉన్న వారందరిని బట్టి స్తోత్రం. క్రిస్తు చేతిలో క్రిస్తువుని మనం కలిగి క్రిస్తులో మనం ఉండడం అంటే మన ఆత్మ దేవుని చేతిలో ఉన్నట్టే. కాబట్టి ప్రియులారా అది గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మ ఎవరి చేతిలో ఉంది? స్పిరిట్. ఎందుకంటే ఈ శరీరం మట్టి శరీరం అనమాట. ఒకరోజు మట్టితో కలిసిపోతాయి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ ఆత్మ మాత్రం దేవుని దగ్గర వెళ్ళాలన్నమాట.
కాబట్టి దాని కొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పాపక్షమానం పొందాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా పాపక్షమానం పొందిన వారు ఆత్మ దేవునితో కనెక్ట్ అవుతాయి. మిగిలిన వారు ఆత్మ ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది ఈవిల్ స్పిరిట్ లేదంటే సాతాను వారు ఆత్మను పాదాలం నరకములోనికి తీసుకుని వెళ్తాయి అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులరా ఈ ప్రేమ సువార్త చెప్పడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. కాబట్టి వినిపించే వారుగా ఉండాలి. మనం అదేంగా సామర్థ్యాన్ని కొలది, శక్తిని కొలది మనం వినిపించే వారు ఉండాలి. సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్, దాట్ ఈస్ హియరింగ్ ద గుడ్ న్యూస్ అబౌట్ క్రైస్ట్. కాబట్టి క్రిస్తు గురించి ఇంకా ప్రియులరా ఈ ప్రేమ సువార్త మనం చెప్తున్నా కొలది మనకు పరలోకం కూడా రివార్డు ఎక్కువ వస్తాయి. ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు కొరకు గట్టిగా నిలబడతారో వారికి దేవదూతలు కాపుదల దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు, దేవుడు కాపాడుతారు. కాబట్టి సువార్త ప్రియులరా మనం ప్రకటించేప్పుడు సమస్యలు, ఇబ్బందులు కూడా కొన్నిసారి రావచ్చు. కానీ దేవుడు కాబట్టి బైబిల్ గ్రంథం ఒక వాక్యం కూడా చదివి ప్రియులరా నేను ముడిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి ప్రియులరా మనం చదువుదాం. మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అనమాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి చివరి దాకా ఉన్న వాక్యం ప్రియులరా మనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. కాబట్టి సర్వాధికారి అయిన దేవుడు ఆ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు సర్వాధికారి, ఆకాశం కానీ భూమి అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు. దానికంటే మించిన అధికారం ఏదీ లేదనమాట. ఇప్పుడు మన దేవుడు సర్వాధికారి. కాబట్టి ఆ సర్వాధికారి అయిన ప్రభుకు లోబడాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి అధికారానికి మనం లోబడి నిలబడినప్పుడు మన ప్రార్థన చేసేప్పుడు కూడా గొప్ప కార్యాలు తప్పకుండా జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్ప అధికారం దేవుడు అనుగ్రహించి ఈ దేవుని ప్రేమ సువార్త దేవుడు తన ఆత్మతో నిండి దేవుడే మన పక్షంగా అంటే దేవుడే మనతో పాటు వస్తున్నాడు అనమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడే ప్రభువే మన ద్వారా చెప్తున్నా అనమాట. పరిశుద్ధాత్మ దేవుడే మన ద్వారా మాట్లాడుతున్నామంటే యేసుక్రీస్తు చెప్పినట్టు. కానీ మనం ఒప్పుకోవాలన్నమాట. ఆ బిల్లు ఉంది కదా, ఫ్రీ విల్, మన బిల్లు ఏకీభవించాలి, పరిశుద్ధాత్మతో ఏకీభవించాలి అనమాట. దేవునికి ఇస్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ ద్వారా మాట్లాడతారు. కాబట్టి మనం నాలుకను ఇవ్వాలి అనమాట, ప్రభువుకు ఇవ్వాలి. హల్లెలూయా. మన మనసు దాని కొరకు సిద్ధపడగలిగి ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా ఈ ప్రేమ సువార్త మనం ప్రకటించేవారు ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ ద్వారా మాట్లాడతారు, ప్రజలతో మాట్లాడాలని ఆశపడుతుంది. మహిమాంధ క్రీస్తు నా ద్వారా మీ ద్వారా ఇద్దరితో మాట్లాడి సాతాను చేయి నుండి ప్రజలను బయటకు తీసుకొని రావాలని ప్రియుల దేవుడు ఎంతగా కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని కొరకు ప్రియులను మనం సమర్పిస్తాం. ఇప్పుడు మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సువార్త విని రక్షణ పొందినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మన రాష్ట్రంలో మాత్రం కాదు, దేశంలో అదే మన అపోస్తలుల గారి 1:8 వదిన మనం చూస్తున్నాం. యెరూషలేములో, యెహూదియా, శమరి, భూదిగంతం. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు మానవులు అంతే, మనుషులమనమాట. దేవుడు తయారు చేస్తున్న వారు అన్నట్టు. హల్లెలూయా. దేవుడు అంటే ఒక్కొక్క ఏరియా దేవుడైతే చేయలేదనమాట. దేవుడు ఒక భూమిని నిర్మించామన్నమాట, దానిలో మనుషులను పెట్టామన్నమాట, వారు విస్తరించామన్నమాట. హల్లెలూయా. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనమేమో ఒక్కొక్క దేశాల పేరు పెట్టి చూస్తున్నారు, కానీ దేవుడేమో అందరిను మనుషులుగా చూస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లేదు మనమేమో ఫలానా దేశం అంటే ఆ దేశం అని మన మనసులో ఒక్కొక్క ఆ పేరు విన్నప్పుడు మనం ఒక్కొక్క ఆలోచన వస్తాను. అంటే దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు దేవుడు నిర్మించిన వారం అంతే. మన ఆదికాండంలో మనం చూస్తున్నాము, దేవుడు తన సదృశ్యములో స్వరూపంలో నరిని నిర్మించామన్నమాట. ఇప్పుడు దేవుడు ఆ రీతిగా చూస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. భేదాలతో చూడడం లేదనమాట. అందరూ నేను నిర్మించిన వారం. కాబట్టి అందరూ నాతో కనెక్ట్ ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడి బిడ్డలు కూడా మనం కూడా అలాగా చేయాలి. భేదాలతో మనం చూడవద్దు అనమాట. కొన్నిసారి కొన్ని దేశం పేరు విన్నప్పుడే మనకు కోపం వస్తాం, ఎందుకంటే మనం విని అలాంటి ఉన్నది. కాబట్టి దేవుడు మన పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం చూడాలి అని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి రాష్ట్రం కానీ దేశం కానీ దేశాలు కూడా దేవునికి ఏమో భేదాలు లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకంటే దేవుడు ఇదంతా నిర్మించామన్నమాట. దేవునికి ఇష్టం ప్రతి ఒక్కరిని దేవుడు నిర్మించాం కాబట్టి మనం కూడా దేవుని ప్రేమత్వం బట్టి అలాగే చూడాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ దేవుడు భేదం చూపే దేవుడు అంటే నేను ఒకవేళ రక్షణ పొందలేదేమో, ఎందుకంటే మనం శత్రువులో ఉన్నాం. కాబట్టి మన దేవుడు భేదాలు చూపే దేవుడు కాదు. కాబట్టి మనం కూడా భేదాలు చూపవద్దనమాట. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని బలపరిచినాక, ప్రేమ సువార్త అందరూ చెప్పినట్టు దేవుడు ఈ కూడి వచ్చిన అందరూ దేవుడు అదేంగా బలపరిచినాక, కాబట్టి మీరు చెప్తున్న మాటకు పవర్ ఉంది అనమాట. ప్రార్థన వేసుకొని మీరు చెప్తున్న మాటలకు పవర్ ఉంది. కాబట్టి అది వినిపించడం మన బాధ్యత, కాబట్టి రిసీవ్ చేయడం వారి చేతులు ఉంది. వింటున్న వ్యక్తులు ఆమె జీవితంలో వారి ఇష్టం అనమాట, ఫ్రీడమ్ వారికి ఉంది. కాబట్టి నమ్ముతున్న వారు అంటే దేవుని ఆధారపడుతున్న వారు తప్పకుండా రక్షణ పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యం చేస్తాడు. కాబట్టి ఈ కాలంలో ప్రియులరమైన అదేగా దేవుని ప్రేమ సువార్త మనం చెప్పినప్పుడు తప్పకుండా దాని రిజల్ట్ ప్రియులరా మనం తప్పకుండా చూసినట్టు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే మన దేవుని కోరిక అనమాట అది. ఎందుకంటే దేవుడు కూడా పట్టుదలతో ఉన్నాయన్నమాట. అందరూ రక్షణ పొందాలి, అందరూ నిత్య జీవం పొందాలి, ఈ యొక్క ఆత్మ కూడా నరకములో వెళ్ళవద్దని ప్రియులర ప్రభు యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. కాబట్టి ప్రియులరా ఇది మన బాధ్యతతో ఈ సువార్త చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఒక్క వ్యక్తి కూడా ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసారి మనం ఒక్క వ్యక్తి కావచ్చు, కొన్నిసారి మనం అనుకున్నారేమో ఒక్క వ్యక్తి కదా ఆయనతో నేను ఎలాగ చెప్పాలని అనిపిస్తుంది. కానీ ఒక్క వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. దయచేసి మనం తక్కువ అంచనా వేయవద్దు. ఒక్క వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్క వ్యక్తిను మన సువార్త వినిపించి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి వారి రక్షణ పొందినప్పుడేమో ఆయన ఆ వ్యక్తి ద్వారా కావచ్చు ఇంకా 1000 మంది లేదంటే లక్షల మంది కూడా రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక్క వ్యక్తి కూడా ప్రియులరా చాలా ప్రాముఖ్యమైనదని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన దేశం అనుకోవద్దు 10 మంది ఉన్నప్పుడు మాత్రమే లేదంటే 100 మంది ఉన్నప్పుడు మాత్రమే దేవుని ప్రేమ చెప్తా అనేది దేశం అనుకోకండి. ఒక్కరు దొరికిన చెప్పాలి, ఇంకా 10 మంది ఉంటే మంచిది. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులది మనం వినిపించే వారికి మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మనం వినిపించిన వల్ల ఏమవుతుంది, వాళ్ళ విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవుతాయి. కొన్నిసారి మనకు అనిపిస్తేమో నేను వినిపిస్తున్నా కానీ వారిలో ఏమీ తేడా లేదు, ఏ మార్పు రాలేదు అని మనం అనుకున్నారు. కానీ ఆ మాటలకు పవర్ ఉంది అనమాట, అది పని చేస్తాయి అనమాట. అందుకొరికే ప్రియులరా అందుకొరికే సాతాను వినిపించకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తాడు సాధ్యమైనంత. కాబట్టి దేశ ప్రియులరా మనం వినిపించే వారికి ఉండాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం, ఆయుసు, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేయాలన్నమాట. అలాగే నమ్మకం ఉండాలి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అది చూస్తున్న దేవుడు అనమాట. ఇప్పుడు దేవుడు అలాంటి కృప ఇస్తాడు, దేవుడు బలపరుస్తాడు మనల్ని. నన్ను బలపరచువానందు సమస్తం చేయగలను. కాబట్టి దేవుడు ప్రియులారా మనను బలపరుస్తాడు, దేవుడు బలపరుస్తాడు. కాబట్టి సువార్త కొరకు క్రీస్తు కొరకు నిలబడుతున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు అదేంగా అభిషేకించి బలపరిచినాక, దేవుడు జ్ఞానం ఇచ్చినాక, బలపరిచినాక సువార్త చెప్పడానికి ఆటంకంగా ఉన్న భయం కావచ్చు, అది యేసుమలో లయమైపోయినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ హృదయ కోరికలు తండ్రి మాతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని తండ్రి దేవా సమర్పిస్తున్నాం తండ్రి దేవా స్తోత్రం. మాతో కూడా ఆమె కొందరు దేవా సువార్త వినిపించడానికి ప్రభావ మీరు వాడుకున్న బట్టి ప్రత్యేకం సుధిస్తున్నాం తండ్రి. మాతో సువార్త చెప్పిన అందరిని బట్టి ప్రత్యేకం దేవా మేము సుధిస్తున్న వారిని దేవా మీ నామములో దీవిస్తున్నాం తండ్రి. ఈ కాలంలో తండ్రి మమ్మల్ని మీరు నిలబడినప్పుడు ప్రత్యేకం సుధిస్తున్నాం దేవా. మాకు ఇచ్చిన రక్షణని బట్టి వందనాలు తండ్రి, పాపక్షమాణాన్ని బట్టి వందనాలు తండ్రి. మా కొరకు కార్చిన రక్తాన్ని బట్టి స్తోత్రం, మాకు అనుగ్రహించిన మీ ప్రేమని బట్టి వందనాలు, మీ ఆత్మని బట్టి వందనాలు, మీ సత్యాన్ని బట్టి వందనాలు తండ్రి దేవా. ప్రభావ మీరు మా జీవితంలో ఎన్నో మేలు ప్రభావ ఇప్పటిదాకా ప్రభావ మీరు చేస్తారు. ఆ మేలు కూర్చో దేవా ఇద్దరులతో చెప్పినట్టు అలాంటి కృప తండ్రి మాకు అందరికీ అదేంగా ఉత్సాహం మా ఆత్మలో పరిశుద్ధాత్మ దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. అలాంటి మనసు తలంపు మాకు దేవా సమృద్ధి దయచేయమని ప్రార్థనిస్తాం. అలాంటి నిర్ణయాలు మాకు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి దేవా. మేము నీ ప్రయాణం దేవా అలాంటి మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి వందనాలు దేవా. సమయం దేవా గడిచిపోతుందని గరిప మాకు దేవా దయచేయము తండ్రి. లిమిటెడ్ సమయం మాత్రం దేవా మీరు మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి దేవా. ఈ సమయం సద్వినియోగం చేసినట్టు అలాంటి బుద్ధి జ్ఞానం దేవా కృప మాకు అధికంగా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. ఎన్నోసారి దేవా మేము ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రభావ క్షమించుము తండ్రి. కృప దేవా దయచేయము తండ్రి దేవా స్తోత్రం. ఎవరైతే సువార్త చెప్పాలని మీ గురించి చెప్పాలని కోరుకున్న వారు ఆమె సమర్పించిన వారి అందరి మీద
తండ్రి దేవ నూతన అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసు నామములో దేవా మీ నూతన అభిషేకంతో నింపమందండి, మీ శక్తితో నింపమని ప్రార్థనిస్తున్నాం. ఓహే బనాసిగార కరబినాసు కొరబినాసిగార కొరబిడే పరిశుద్ధాత్మ దేవ అధికంగా నింపమని ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రేమ సువార్త దేవా మీ గురించి ఎలాగ చెప్పాలో నేర్పించి బలపరిచి ప్రతి ఒక్కరిను తండ్రి దేవ బలంగా మీ చిత్తానుసరంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే రబాన ఆమె విండిన వారి కొరకు కూడా ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. వారందరూ దేవా రక్షణ పొందినట్టు దేవా ఈ విడిచిపెట్టి నుండి ఆమె బయటపడినట్టు పాప బంధకాల నుండి మేము బయటపడినట్టు పరిశుద్ధాత్మ దేవా సహాయం దేవమని ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవా రోజుకు తండ్రి మేమందరం ఇంగ్రేస్తానట్టు దేవా హోలీ స్పిరిట్ దేవా మీ రాజ్య వ్యాప్తి జరిగినట్టు సహాయం దేవమని ప్రార్థనిస్తున్నాం. సాతాను రాజ్యం సాతాను అందరూ లేసు నమ్మలో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవ ఈ కాలంలో ఈ సువార్త అధికంగా ఏ సోమలో వినిపించబడినట్టు ప్రభా అన్ని విధంగా దేవ మాకు ప్రభా జ్ఞానం కృపా సహాయం తండ్రి మీరు దయచమని ప్రత్యేక మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క టెక్నాలజీ కూడా తండ్రి అధికంగా అది వాడబడినట్టు హోలీ స్పిరిట్ దేవా అలాంటి కృపా దేవ దయచము తండ్రి. దేవా ఆమె ట్రాక్టర్ ద్వారా కానీ బుక్కుల ద్వారా కానీ తండ్రి అన్ని విధంగా ఫోన్ ద్వారా కానీ దేవ అన్ని విధంగా తండ్రి మీ ప్రేమ సువార్త దేవా ఆమె అందరూ విన్నట్టు దేవా కృపా దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ ప్రేమ సువార్త వినిపిస్తున్నా అందరిని బట్టి కూడా మేము ప్రత్యేక సుధిస్తున్నాం. వారిని ప్రతి మీ నామలు దేవా దీవిస్తున్నాం తండ్రి. దేవా నూతన వ్యక్తులను దేవా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం. అలాగే తండ్రి మా రాష్ట్రం దేశంలో ఉన్న దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ ప్రేమ గ్రహించుకొని నిత్య జీవన రక్షణ పొందుకొని తండ్రి మీరు అక్కడలో అందరూ ఎత్తపడినట్టు మేము మా అందరం ఎత్తపడినట్టు ప్రభు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం కింద మమ్మల్ని సమర్పిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మన మధ్యలో ఉన్న అబ్రహాం బ్రదర్ తన సాక్ష్యం క్లుప్తంగా చెప్తారు. దేవునికి స్తోత్రం. అబ్రహాం బ్రదర్ చెప్పండి. ప్రైజ్ లో అందరికీ యేసుక్రీస్తు శక్తి గల నామంలో వందనాలు. మరి నా జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యాన్ని బట్టి మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి గత 2 సంవత్సరాలుగా మా కుటుంబంలో చాలా శోధన, డిప్రెషన్ మరి కొంత తాగుతూ వస్తుంది. దానికి కారణము మరి మా కుమారుడు అతడు మరి మద్యానికి బానిసై మా కుటుంబంలో చాలా ఎట్లా అంటే మరి మనశ్శాంతి లేకుండా మరి ఏం చేయాలో అర్థం కలిసి మేము వెళ్ళిపోయినాము. ఈ యొక్క విషయాన్ని మరి మన పాస్టర్ గారితో మరి గ్రూప్ లో ఉన్న వారితో పంచుకున్నాను. మరి అందరు ప్రార్థన చేశారు. మరి దేవుడు మరి ప్రార్థన ఆలకించిండు. మరి మొన్న దినం మరి మా కోడలు గారు మరి ఇద్దరు చిన్న గొడవ వలన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మరి ఏంటి బాబు మేము ఇంతగా మొర పెడతా ఉన్నాము, ఇంతగా మేము అంటుకొని ముందు జీవనం సాగిస్తా ఉన్నాము, మరి ఎందుకు మా పట్ల ఇంత వీక్షణ చూపెడుతున్నారు అని చాలా గోదాడిన ప్రభు సన్నిధిలో. అయినప్పటికీ మరి తను పిలిచినప్పుడు నేను రాను, నువ్వు మానేస్తే కానీ నేను రాను, ఆశ్చర్యకరాన్ని పట్టుతో కూర్చుని అదే నువ్వు వచ్చి తీసుకెళ్ళు అంటే నేను రాను, అతను ఆమె నువ్వు వస్తాను, నేను వస్తాను. ఈ విధంగా మరి జరుగుతూ ఉన్నప్పుడు మరి దేవుడి ప్రేమ వలన మరి మొన్న రోజు వెళ్ళారు వీళ్ళు. మేమందరం వెళ్ళాము. నేను అనుకున్నా ఎంతో పెద్ద గొడవ జరుగుతుంది, మరి ఇక్కడ ఈ పరిస్థితి ఇక్కడ దారి తీస్తుంది అని చాలా భయపడ్డా నేను. కానీ దేవుడు ఉన్నది లేనట్టుగా ఉన్నట్టు చేసే మన దేవుడు మరి అద్భుత రీతిలుగా వారి తలంపులు, ఆలోచనలు అన్ని తారుమారు చేసి ఎటువంటి మరి అల్లరి గాని దూషణ గాని వ్యతిరేకత కలగకుండా సమాధానపరిచి మరి ఇద్దరిని తిరిగి మన గృహాన్ని తీసుకొని వచ్చిండు. ఇంత గొప్ప కార్యం మరి నేనైతే ఊహించలేదు. మరి ఏమవుతుందో ప్రభువా, మరి చూస్తే ఆ రోజు వచ్చిండు, సమాధానంలోకి వచ్చిండు. ఆ రోజు నుంచి దేవుని కృప వలన మా బాబు ఎంత చేంజ్ అయిందంటే అసలు మధ్య జోలికి వెళ్ళడం లేదు. దేవునికి స్తోత్రం. నాకైతే పట్టాలని సంతోషం ఉంది. నాకైతే
ఎంత సంతోషంగా ఉన్నా, కోల్పోయినా తిరిగి ప్రభు నాకు అనుగ్రహించినాడు. ఆ రోజు నుంచి ఇప్పుడు 5-6 రోజుల నుంచి ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత కూల్గా ఉన్నా అంటే, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అదంతా ప్రార్థన శక్తి. మీరందరు ప్రార్థన చేసి ఈరోజు నేను ఈ రోజు మా కుటుంబ సమాధానానికి కారణమైన మీ అందరికీ దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీంట్లో కాక. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.